అడవిలోని జంతువులు మన వలన మాట్లాడితే మన గురించి ఏమని మాట్లాడుకుంటాయో చెబుతాము. అన్ని అడవిలోని జంతువులు సమావేశమయ్యి ఇలా అంటున్నాయి, నక్క, మనుషులు రాను రాను నీతి నియమాలు లేకుండా పోతున్నాయి, అనవసరంగా మన ప్రాణాలు తీస్తున్నారు. నువ్వు అది నిజమే, అంతేకాదు స్వార్థంతో చెట్లను నరకవేస్తూ మాకు, పక్షులకు, వానరులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. పావురం, నేను కళ్ళారా చూశాను. మనిషి కలపతో సామాను చేయడం, ఎండు కట్టలను పొయ్యిలో పెట్టడం. రామచిలుక, మనిషి తమ సరదా కోసం మనకు చోటు లేకుండా చేస్తున్నాడు. వానరం, ఏం హాయిగా గెంతడానికి, కొమ్ములు పట్టుకొని వేలాడడానికి లేకుండా చేస్తుందని మనుషులే. ఈ మధ్య మమ్మల్ని పట్టణాల్లో కూడా తరివేస్తున్నారు. ఈ మధ్య మమ్మల్ని ఇక్కడ కూడా తిరగనివ్వడం లేదు. మమ్మల్ని పట్టుకొని అదేదో సర్కస్ ఆటలో పడేస్తున్నారు. వారు చెప్పినట్టు ఆడాలి లేదా కొడుతున్నారు. జంతువులన్నీ మనుషుల దురాగతులు నశించాలి. అవసరమైతే మనం తిరుగుబాటు చేయాలి. మరోసారి అందరం కలిసి నిర్ణయిద్దాం అని మన గురించి మనలాగే మాట్లాడుకున్నాయి.